నమస్తే సార్. సార్ నేను అడగబోయే విషయం ఏంటంటే అఘోరా. అఘోరాలనగానే కొంతమంది అంటే పాజిటివ్‌గా వాళ్ళు మనకు కనిపించి వాళ్ళతో మనం ఒక ఆశీర్వాదం తీసుకున్నా మాకు చాలా మంచి జరిగింది. వాళ్ళు ఒక చెప్తుంటారు. నేను విన్నా చాలా సార్లు. మన జేబులోంచి ఒక మనం మనీ నోట్ ఏదైనా ఇస్తే దాన్ని రుద్రాక్షగా మార్చి మాకిచ్చారు. ఆ తర్వాత అంతా మాకు బాగా జరిగింది అని చెప్పి. అసలు నిజంగా అంత పవర్ ఉంటుందా అఘోరాల దగ్గర? కొంతమంది అఘోరాల గురించి కంప్లీట్ రివర్స్‌లో నెగెటివ్‌గా చెప్తుంటారు. అసలు నిజంగా మనకు ఒరిజినల్ అఘోరాలు అనే వాళ్ళు ఉన్నారా? ఈ మధ్య కాలంలో ఏదైనా ఉంది అంటే దానికి మనం డూప్లికేట్ ఎలా తయారవుతుందో అలా రకరకాలుగా వచ్చేస్తున్నారు. అసలు అఘోరాలు కరెక్టేనా సార్? ఏంటి అఘోరాల యాక్చువల్‌గా గురించి? అఘోరీస్ యొక్క ఎగ్జిస్టెన్స్ మీరు గమనించినట్టయితే ఫస్ట్ శివుడు ఎత్తిన అవతారం. అంటే తాంత్రికులు ఆ కాళికాదేవి యొక్క శక్తిని అంటే కంప్లీట్‌గా ఆళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చేటప్పుడు హ్మ్. వాళ్ళని చేరకుండా ఈయన ఎత్తి ఆపే అవతారం. ఓకే. ఓకే. ఇప్పుడు ఈయనేంటంటే ఫుల్ నెగెటివ్ ఫోర్స్‌తో ఉంటేనే గాని ఆ హ్మ్. రూపాన్ని కంట్రోల్ చేయలేం. హ్మ్. ఇప్పుడు మీరు బాగా గమనించారనుకో అఘోరీలకి ఏ అవసరం లేదు. వాళ్ళకి జనాలతో పని లేదు. పని లేదు. వాళ్ళు ఉండే ప్లేస్ గానివ్వండి, వాళ్ళు తినేది కూడా ఏంటంటే శవమాంసాన్ని భక్షిస్తారు వాళ్ళు. నిజమేనా సార్ అది? కర్మని నిర్మూలించడానికొస్తారు. హ్మ్. అఘోరా బ్లెస్ చేస్తే నాకు జరిగింది అని చెప్పడం అనేది ట్రాష్ అండి. హ్మ్. జరగదు. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ వాళ్ళు చాలా మంది నమ్ముతున్నారు గదా సార్ అట్లా. నమ్మడం అంటే హ్మ్. కలిసి రావడం. ఆ వైబ్ కొద్దిసేపు కలిసి రావడం తర్వాత ఫ్యామిలీ ఎగ్జిస్టెన్సే ఉండదు. హ్మ్. ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు అఘోరా దగ్గరికెళ్తే ఎందుకెళ్తారు? పునర్జన్మ లేకుండా చేస్తాడాయన. ఆ! పునర్జన్మ అంటే ఉన్న జన్మలో కూడా సప్రెస్ చేసే ఎనర్జీ ఉందని కదా! హ్మ్. హ్మ్. అవును. ఇప్పుడు అలాగే వాళ్ళ డైట్ విధానం గానియండి, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడా కాశీలో మీరు ఎగ్జాక్ట్‌లీ గమనిస్తే హాఫ్ ఆఫ్ ద అఘోరాస్ ఉంటారు. హ్మ్. వాళ్ళు అవైలబుల్‌లో ఉంటారక్కడ. ఫుల్ టైమ్ ప్రాక్టీషనర్స్ మీకు కుంభమేళా టైంలోనే ఎగ్జిస్టెన్సీ మీరు చూడొచ్చు. హ్మ్. వాళ్ళందరూ ఎక్కడుంటారు, ఏం చేస్తారనేది తెలీదు. ఎవరికి ఎగ్జిస్టెన్సీలో ఉండదు. అవును. వాళ్ళు ఒరిజినల్. హ్మ్. వాళ్ళు మీరిప్పుడన్నా నోట్ తీసుకోరు, మీ దగ్గర నుంచి ముట్టుకోరు. హ్మ్. వాళ్ళు ఓన్లీ బ్లెస్సింగ్ ఇస్తారు. అది మీకు పునర్జన్మ లేకుండా ఆశీర్వదిస్తారు. ఆ! కంప్లీట్‌గా శివతత్వం. ఈ శివతత్వం ప్రాక్టీస్‌లో మనం ఏం చూస్తామంటే, వాళ్ళ దగ్గర ఏవైతే లేవో అవి మీకు బ్లెస్ చేయడానికి కుదరదు. హ్మ్. ఇప్పుడు మీరు నవ్వితే నేను నవ్వుతాను. అవును. ఇప్పుడు అలాగే అఘోరీస్ యొక్క జన్మరహస్యం ఏంటి? శివుడిని చేరడం. కుటుంబం గానివ్వండి, రాగద్వేషాలు కలగకుండక, అవును. జనాలతో పని లేదు, ఏమి లేదు. వాళ్ళకి శవం, శివం అంతే. రెండే కావాలి. హ్మ్. వీళ్ళే అఘోరీస్. వీళ్ళకుండే ఎనర్జీస్, కర్మాస్ ఏమైనా ఇంప్రాపర్‌గా ఉంటే సొసైటీలోకొస్తారు. ప్రాక్టీసెస్ చేస్తారు. వాళ్ళ విధానాల్లో. నేను వాళ్ళని కంప్లీట్‌గా అఘోరీస్ అనను. హ్మ్. ఎందుకు అనంటే దే ఆర్ 50, 50 ఓకే. ప్రాక్టీషనర్స్. ఇప్పుడు నేనొచ్చి మీకు ఒక పొలిటీషియన్‌కి ఒక అఘోరా వచ్చి ఏం చేశారంటే అది నేను నమ్మను. హ్మ్. ఒక పొలిటీషియన్ అఘోరా దగ్గరికెళ్ళాడని నమ్ముతాను. హ్మ్. అంటే అంతే కదా! ఇప్పుడు అవును. వెన్ ఐ యామ్ ఒరిజినల్ నేనెక్కడికి రాలేను. అవును. నేను కానప్పుడు నేను ట్రావెల్ చేస్తాను. హ్మ్. వాళ్ళు ట్రావెల్ చెయ్యరు. వాళ్ళు ఒక సర్టెన్ ప్లేస్‌లో స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళ ప్రాక్టీసెస్‌లో వాళ్ళ యొక్క డైట్‌లో వాళ్ళ యొక్క విధి విధానాల్లో వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి కోరిక, ఎమోషన్ ఏది ఉండదు. మీకు హ్మ్. ఇవ్వడానికి ఆళ్ళ దగ్గర ఏముందని? మీకు అవును. ఇవ్వడానికి ఏముంది? ఏం లేదు. అలాగా ఇవ్వకూడదు. ఆళ్ళ దగ్గర ఏం లేకపోతేనే అఘోరి అయ్యారు. ఆయన హ్మ్. మీకు ఎలాగిస్తాడు? అంటే వాళ్ళు చేసే తపస్సులు వీటన్నిటి వల్ల అవి ప్రాక్టీసెస్ శక్తులుంటాయి గదా అండి. సార్! మీరు హ్మ్. పేరు ఎగ్జాక్ట్‌గా పెట్టి వేరే ప్రాక్టీసెస్ కోసం చెప్తున్నారు. హ్మ్. హ్మ్. నేను అఘోరా అని చెప్పి నా ప్రాక్టీసెస్ నాకొచ్చిన ఎన్‌లైట్‌మెంట్‌తో నేను ఏదో చేస్తాను. అవును. అది కాదు. యాక్చువల్ అఘోరాకి అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే ఆయన రాగద్వేషాలు ఆయన పబ్లిక్ అనవసరం అండి. అవును. డెత్ టైమ్‌లో ఆయనకు అనిపించిందనుకోండి ఆయన బ్లెస్ చేసి ఎళ్ళిపోతాడు. హ్మ్. నీకు పునర్జన్మ లేదు. ఆయనకి ఇంకోటి కర్మకారకులు ఎవరైనా భూమి మీద పుట్టినప్పుడు, పురుషులు పుట్టినప్పుడు ఆయనొస్తాడు. ఆ ప్లేస్‌లో ఆయన ఏం చేస్తాడు మిగిలిన ఎనర్జీస్‌ని న్యూట్రలైజ్ చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. మనకు సినిమాలో చూపించినట్టు ఒక హీరో పుట్టేటప్పుడు ఒక స్వామీజీ ఊర్లోకి ప్రవేశిస్తాడు. హ్మ్. ఆ ఊర్లో ఉన్న నార్మల్ ఎనర్జీస్ అన్నీ సప్రెస్ చేసి బ్లెస్ చేసి ఎళ్ళిపోతాడు. మీరిచ్చింది తీసుకోడు, ఆయన ఇచ్చింది తీసుకోడు. అవును. ఎందుకు అంటే కనెక్టివిటీ టు ప్లేస్ అండ్ ఎగ్జిస్టెన్సీ. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపినోడు కృష్ణుడు పుట్టే ముందు ఆహ్, ఆదిశేష సర్పం వచ్చారు, నది డివైడ్ అయింది. అంటే ఎగ్జిస్టెన్స్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు ఏమవుతదంటే వీళ్ళందరూ వచ్చి వైబ్రేషన్స్. హ్మ్. వైబ్స్ క్రియేట్ చేసి క్లోజ్ చేసి వెళ్తారు. ఓకే. అందువలన యాక్చువల్ అఘోరీకి మీరు చెప్తున్న సింప్టమ్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. హ్మ్. అందులో లక్ష్మీదేవి అఘోరీ దగ్గర ఉండదు. ఆహా! ఆయుష్షు, ఆరోగ్యం.
ఉంటుందా వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. అది ప్రాక్టీషనర్స్. అవకాశం ఉంది. యాక్చువల్ అఘోరి వెన్ హీ పుట్స్ లెగ్ ఇన్ మన ఇంట్లో పెడితే అది ఇంకా లేదు, జరుగుబాటు ఉండదు. అన్ని హ్మ్. దేవుళ్ళు వెళ్ళిపోయినట్టే. హ్మ్. కుక్క ఉంటేనే చేయకూడదని శాస్త్రం చెప్పింది కదండి. శాస్త్రంలో ఆ! కుక్క ఉంటేనే ఇంట్లో కొన్ని పూజలు చేయకూడదు అనేది నియమం. హ్మ్. మరి అఘోరి అంటే ఈజ్ డైరెక్ట్ శివరూపం. ఇప్పుడు ఆయన అన్ని వదిలేసుకుంటేనే అఘోరిగా అఘోరి. మరి. ఆయన మీకేమి ఇవ్వడు. హ్మ్. మీకు మళ్ళీ పుట్టుక లేకుండా చేయగలడు. అంటే ఆయన ఎక్కువ మానవుల మధ్యలోకి రాకపోవడానికి కారణం ఇదే అంటారా? అన్నీ తెంచుకుంటేనే అఘోరి అండి. హ్మ్. హీ కెన్ టాక్ డైరెక్ట్‌లీ శివ అండి. వాళ్ళేంటంటే ఫుల్ ఫోర్స్. వాళ్ళ యొక్క శవము అంటే శివంతో సమానం. వాళ్ళకి ప్రసాదంతో సమానం. హ్మ్. కాశీ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారనుకోండి, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. హ్మ్. డెడ్ బాడీస్ ఏయడం ఇలాంటి రూల్స్ అన్నీ మార్చారు. ఓకే. మీరు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్‌లో ప్రాబ్లమ్స్ కూడా అదొక కారణం అని చెప్తాను నేను. హ్మ్. హ్మ్. ఎందుకంటే కాశీలో వెయ్యాలి. వేయడం ఆపించారు. హ్మ్. గవర్నమెంట్ కొద్దిగా డౌన్ అయింది. సేమ్ అలాగా ఈ ప్రాక్టీసెస్ అనేవి కూడా అలాగే ఉండాలి. హ్మ్. యాక్చువల్ అఘోరి మీకేమి ఇవ్వరు. బ్లెస్ చెయ్యరు. ఎదుగుదలకి బ్లెస్ చెయ్యరు. ఆ! హ్మ్. సమస్య లేదు. మీకు పునర్జన్మ లేకుండగా కర్మల నుంచి విముక్తి కలిగిస్తారు. ఆళ్ళు విముక్తి ఇచ్చేవాళ్ళే తప్ప హ్మ్. బ్లెస్ చేయడం అనేది ఉండదు. ఆళ్ళు డబ్బులు ముట్టుకోరు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు చేసే రుద్రాక్షలనేవి కూడా అఘోరీలు వాడరండి. ఆ! అంటే మధ్యలో ప్రాక్టీస్ చేసే విధానాల్లో యాడ్ చేసుకున్నారు తప్ప, ఓకే. వాళ్ళకి విభూదే మెయిన్. హ్మ్. హ్మ్. రుద్రాక్షస్ అనేవి మధ్యలో ఎగ్జిస్ట్ అయ్యి వచ్చిన ఎనర్జీ ఫీల్డ్స్ అవి. హ్మ్. యాక్చువల్ అఘోరి వాడరు. ఓకే. హ్మ్. అఘోరాలు గంజాయి ఇలాంటి హ్మ్. మత్తు పదార్థాలు గూడా తీసుకుంటారని చెప్పి వింటాం గదా సార్! అదంతా గంజాయి నిజమేనా? మత్తు పదార్థం కాదండి. బాడీలో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. హ్మ్. దాన్ని ట్రిగ్గర్ చేస్తారు. మీకిప్పుడు మీ ఇన్నర్‌లో ఏదైతే ఉందో అది కాన్షియస్‌లో కూడా చూడడానికి మీ బ్రెయిన్ క్యాపబిలిటీని ఇచ్చేస్తుంది. ఇప్పుడు సైకోటిక్ నేచర్‌గా ప్రవర్తించే వాళ్ళు కొంచెం డ్రింక్ చేసిన తర్వాత సడెన్‌గా ధైర్యవంతుల్లా ప్రవర్తిస్తారు. హ్మ్. హ్మ్. అంటే విపరీతమైన నమ్మకం. అలాగే వీళ్ళు ఏదైనా తీసుకున్నప్పుడు ఏమవుతదంటే వీళ్ళ బాడీలో ఉన్న టాక్సిక్‌నెస్ పోద్ది. ఇప్పుడు సవాన్ తినే వ్యక్తికి వైరల్ ఫీవర్స్ అవి ఎందుకు రావటం లేదు? అవును. డైజెషన్ సిస్టమ్ ఎలా ఆ! పనిచేస్తుంది వాళ్ళకి? ఈ రోజుకి వరకు ఎలా బతుకుంటున్నారు? హ్మ్. అంత యవ్వనంగా ఎలాగుంటున్నారు? అఘోరీస్‌కి పట్టుండదు. హ్మ్. సిక్స్ ప్యాక్ ఉంటది. స్ట్రాంగ్ పర్సనాలిటీ, హెవీ అవును. స్ట్రాంగ్‌నెస్ ఉంటుంది. ఏంటి ఒక బ్యాడ్ ఫుడ్ లాగా తీసుకున్నప్పుడు కూడా హ్మ్. ఎలాగా ఈ టాక్సిక్‌నెస్ డైల్యూట్ ఉంటుంది. అవుతుందంటే హ్మ్. నేచర్ నుంచి వచ్చిందే యాక్చువల్‌గా. అది గాంజా మీరు మెరవానా అంటే వజ్రం అని వజ్రాయుధం అంటారు దాన్ని. హుహు. అంటే మన తాంత్రిక పూజల్లో హోమాల్లో ఏస్తాం. ఓకే. అది ఏం చేస్తదంటే మీలో ఉన్న టాక్సిక్‌నెస్‌ని తగ్గిస్తది. హ్మ్. దానివలన అదేంటంటే అది బ్యాడ్ రెగ్యులర్ పర్సనాలిటీస్‌కి వాళ్ళకి కాదు. వాళ్ళకది హెల్తీ మెటీరియల్. ఓకే. అది లేనిదే శివుడిని ఆళ్ళు చూడలేరు. హ్మ్. హ్మ్. నిజమైన అఘోరైతే ఖచ్చితంగా కంపల్సరీ తినాల్సిందే. ఉంటుందండి. వాళ్ళు ఓకే. అలాంటి ప్లేసెస్‌లోనే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటారు. హ్మ్. హ్మ్. ఓకే. గంజావనంలో తులసి మొక్కలాగా. ఆ! తులసి మొక్క పనిచేయదక్కడ. ఓకే. హ్మ్. ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అఘోరాల వల్ల అసలు అంటే మానవాళికి ఉపయోగం ఏం లేదా సార్? 100% ఉందండి. ఎటువంటి ఉపయోగం? ఎన్‌లైట్‌మెంట్ కర్మాస్‌ని బ్రేక్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు మీకు ఇందాకల ఒక మాట అన్నాను కదా! ఏదైతే ఇంకా ఈ కర్మలు ఇవన్నీ వద్దు వద్దు. అనుకోని. నేను ఇక్కడి నుంచి ఏదైనా నా జీవితంలో అన్నీ ఆపుకొని కొత్తగా బతకాలంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మనం వాళ్ళు ఆశీర్వదిస్తే గొప్ప విషయం. కానీ ఆళ్ళు వెంటపడి ఒక గురువులా తీసుకోలేరు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అఘోరీ ప్రాక్టీసెసే చాలా డిఫరెంట్ ప్రాక్టీసెస్. హ్మ్. నేను ఈ మధ్య కాలంలో మీడియాలో చూస్తున్నాను. అఘోరీ ప్రజలతో రిలేటెడ్ అంటే నేను ఒప్పుకోలేను. హ్మ్. ఒప్పుకోవడానికి కాదు. శాస్త్రం కూడా అది కాదు అసలు. మీరు ఓకే. యాక్చువల్ అఘోరీని ఎవరు టచ్ చేసినా కూడా పబ్లిక్ అనేది అనవసరం ఆళ్ళకి. హ్మ్. మీరొచ్చి మీ నుదుటి రేఖలు ఆళ్ళకి కనిపిస్తే చెయ్యి లెగుస్తదండి. ఆ! లేకపోతే లెగదు. వాళ్ళకి ఫుడ్‌తో కూడా పని లేదు. ఇప్పుడు ఆహారం అవసరం ఉందనుకోండి, ఎమోషన్ ఉంటుంది. ఫుడ్ ఒక ఎమోషన్ గదా! అవును. ఇప్పుడు నాకు ఫుడ్డు, వెల్తు లేకపోతే ఏవైనా కొన్ని కావాలి అన్నప్పుడు నాకు అన్ని నా సర్వీసెస్ అన్నీ ఉంటాయి మీకు. హ్మ్. హ్మ్. ఏమీ లేవు. నేను మీకెందుకు చేస్తా? అవును. నాకు అనవసరం. హ్మ్. నాకు నా కర్మ ఇప్పుడు నేను కంప్లీట్‌గా ఒక అఘోరి అయిన ఒక వ్యక్తి ఉంటే, హ్మ్. మీ నుదిటి రేఖలు ఆయనకి కనిపిస్తాయి. హుహు. ఆయన బ్లెస్ చేస్తాడు. నువ్వు నీ కర్మ కోసం వచ్చావు నా దగ్గరికి. నేను కూడా అందుకే ఉన్నాను బ్లెస్ చేస్తారు. మీకు హ్మ్. ఇంక అక్కడి నుంచి డెత్ అయిన తర్వాత మోక్షమే. మోక్షం పొందుతారు. పునర్జన్మ ఉండదు. కర్మల నుంచి నివృత్తి అయిపోతారు. ఓకే. సైమల్టేనియస్‌గా ఉన్న యోగాలన్నీ పోతాయి. హ్మ్.
ఇప్పుడు ఈ అఘోరాలు వీళ్ళంతా ప్రాక్టీస్ చేసి అలా ఒరిజినల్ అఘోరాగా మారిన వాళ్ళ, లేదంటే భగవంతుడు ఈ సేవ కోసము కొంచెం అంటే లోక కళ్యాణం కోసమే కొంతమందిని దేవుడు సృష్టిస్తాడు అంటారు కదా సార్, అలా తీసుకోవచ్చా అఘోరాలని? లోక్ కళ్యాణం పార్ట్ ఒకటేనండి. హ్మ్. వితౌట్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ టైం ఎవరొచ్చినా అది తప్పు అంటాను. హ్మ్. ఒక్క విషయం జరగాలని ఉంటే ఆ టైంకే ఆ ఎగ్జిస్టెన్సీ వస్తుంది తప్ప ముందున్న 100 ఎగ్జిస్టెన్సీలు వేస్ట్ అనే కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఏదైతే అంటే అంటే ఇప్పుడు అఘోరాలు నార్మల్‌గా మనలాగా మానవ మాత్రులే ప్రాక్టీస్ చేసి అలా మారుతారా సాధన వల్ల? అంటే యాక్చువల్గా ఇక్కడ అఘోరీ ప్రాక్టీషన్ ఎలా ఉంటుందంటేనండి, మనం ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేస్తాం. హ్మ్. ఎంతో కొంత మెడిటేట్ చేయడం అనండి, ఫోకస్ పెరిగాక కూడా మనలో కొన్ని పాజిటివ్ సైన్స్ వచ్చేస్తాయి. సైకిక్ పెరుగుద్ది. హ్మ్. నాకు మిమ్మల్ని చూడగానే ఏదో అనిపిస్తుంది, నేను చెప్పింది నిజమే అవుద్ది, హ్మ్. నేను బ్లెస్ చేస్తాను, అది నిజం అవుద్ది. హ్మ్. ఇది పట్టుకొని నేను ఆల్రెడీ అచీవ్ అయిపోయానని ట్రావెల్ చేసే విధానం కొద్దిగా మారుతుంది. డిస్టర్బెన్స్ ఫ్యూచర్లో అవునవును. వస్తాయి తప్ప యాక్చువల్ ప్రాక్టీస్ అనేది ఉండదు కదా. హ్మ్. ఇప్పుడు యాక్చువాలిటీ నాకు ఉందనుకోండి, నేను రానవసరం లేదు. హ్మ్. ఇప్పుడు యాక్చువాలిటీ నాకు ఉందనుకోండి, అన్నీ వదిలేసుకుంటే నేను రానవసరం. ఇప్పుడు మీరు లోక్ కళ్యాణం అన్నారు, అందరినీ ఉద్ధరించలేను కదా. హ్మ్. లోక్ కళ్యాణం కోసం పుట్టిన ఒక వ్యక్తినే నేను ఉద్ధరించాలన్నప్పుడు నేను సెర్చ్ చేయను, ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేస్తాను. అవును. మన మూవీలో ఒక సీన్ చూసినట్టు ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేస్తాను. అప్పుడు కానీ నా ఎనర్జీ ఎగ్జిస్ట్ అవ్వదు. హ్మ్. అప్పటివరకు నేను కూర్చోవాల్సిందే. ఓకే. సైమల్టేనియస్గా ఒక విద్యగైనా ఈ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మధ్యనే వచ్చారు, హ్మ్. అంతకుముందు లేరుగా. అవును. అంటే 50-50 ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళందరూ ఎగ్జిస్ట్ అవుతారు పబ్లిక్లో. హ్మ్. 100% ఉన్న వాళ్ళకి పని లేదు. పని లేదు. ఇప్పుడు నాకు చెప్పాను ఆకలి, హ్మ్. నాకు పెట్టేవాళ్ళు కావాలి కాబట్టి నేను ఎదుగుతాను. అంతే. లేదు నాకు సర్వీస్ చేసేవాళ్ళు కావాలి, నేను ఎదుగుతాను. హ్మ్. ఏమీ లేదు, నాకు అవసరమే లేదు, నాకు అవసరం లేదు. నేను ఎందుకు అవును. వస్తాను. హ్మ్. హ్మ్. నేను లోక్ కళ్యాణం కోసం కాదు, ఆ వ్యక్తి వచ్చిన రోజు వస్తాను. అంతే. అది కూడా వచ్చి ఆయన కోసం వెయిట్ చేయను. నాకు ఏదో కర్మ ఉంటుంది, అది చేసి వెళ్ళిపోతాను. ఆ హ్మ్. ఏరియా చుట్టుపక్కల ఏవో శక్తులు ఉంటాయి కదా, వాటిని సప్రెస్ చేసి వెళ్ళిపోతాను. ఓకే. అంటే క్లియర్ చేసి వెళ్ళడం అండి, హ్మ్. అంతే. ఈ తేడాని తెలుసుకోవాలి చాలా మంది నిజంగా. కంపల్సరీ మీకు మనం మన పురాణాలు చదివితే అర్థమవుతుందండి. హ్మ్. హ్మ్. భక్తితో కాదు, జ్ఞానంతో చదవాలి. భక్తితో చదివితే కళ్ళు మూసుకుపోతాయి, హ్మ్. జ్ఞానంతో చదివితే అర్థమవుతుంది. ఓకే. నేను మీకు ఒక సింపుల్ ఒక 1 లైన్‌లో ఆ! చెప్తా. సార్. ఆంజనేయ స్వామి వారి కోసం చిన్నప్పుడు మహిమలు చదివారు, రాముడు వచ్చాక చదివారు. మధ్యలో ఏం చేశారు ఆయన? మహిమలు ఎక్కడ చూపించారు? అలా జరిగింది, ఇలా జరిగింది, వీరోచితం అని చెప్పలేరు. అవును. కార్యకార సంబంధం. హ్మ్. ఒక కార్యం కోసం పుట్టిన వ్యక్తి, ఆ కార్యం కోసం వచ్చే వ్యక్తి రానప్పుడు శక్తిహీనుడే. ఓహ్! అప్పుడే వీరుడవుతాడు ఆయన. ఓకే. మీకు అర్థమైందండి? అర్థమైంది సార్. కార్యకార సంబంధం లేనిదే హ్మ్. ఎవరు యోగిలో అవ్వరు, ఏమీ అవ్వరు. మీరు మీ గురువుని ఫైండ్ ఔట్ చేసిన దగ్గర నుంచి బ్లెస్సింగ్ వస్తది. హ్మ్. మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో మీరు ఆ గోరిని కొలాలా, లేకపోతే పలానా టెంపుల్‌కి వెళ్ళాలనేది మీ ఇండివిడ్యువల్ ట్రావెల్. హ్మ్. హ్మ్. మనుషులు అది వెతకాలి. అది వెతికిన మరుక్షణం కనెక్ట్ అవుతారు. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత వేరే చోటకి వెళ్ళొద్దు. నేను అందరికీ చెప్పేది ఇదే. హ్మ్. వన్స్ మీ గాడ్ గాని, మీ ఎగ్జిస్టెన్సీ టెంపుల్ గాని దొరికితే హ్మ్. డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేయొద్దు. స్టిక్ అయిపోండి. ఓకే. అక్కడికే ప్రతి సంవత్సరం వెళ్ళండి. హ్మ్. ఎవ్రీ ఇయర్ వెళ్ళండి. ఎవ్రీ ఇయర్ ఎందుకు వెళ్ళాలంటే గురువు మారిన ప్రతిసారి కూడా ఎనర్జీ ఫార్మ్స్ మారిపోతాయి. ఆహాహా! అందుకే ఎవ్రీ ఇయర్ వెళ్ళండి. మీ ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్‌గా ఉంటాయి, మీ యోగాలు కరెక్ట్‌గా ఉంటాయి, మీ లైఫ్ బావుంటది. ఓకే. నేను ఈ సంవత్సరం చెప్పింది వచ్చే సంవత్సరం జరగకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే వచ్చే సంవత్సరం డిఫరెంట్ క్లైమాటికల్ కండిషన్స్. హ్మ్. అప్పుడు మనకు మెట్రో పడిపోయిందనుకోండి, అవునవును. అదే రోడ్డు మారిపోద్ది కదా. అంతే. సేమ్ అంతే. అలాగా మన లైఫ్ జర్నీలో కూడా మనం మార్పులు. బ్లెస్ అవ్వాలంటే ఈ జన్మలో మనకు కనెక్టివిటీ ఉన్న స్పిరిచువాలిటీస్, మెటీరియల్స్‌ని పట్టుకొని హ్మ్. ఆ సాధనలో వాళ్ళకి అంకితంగా నడిస్తే మనం లగ్జరియస్‌గా బతుకుతాం. ఇప్పుడు హ్మ్. మనం ఫాలో అవుతున్నామండి. కార్పొరేట్ ఫాలో అవ్వటం లేదు, హ్మ్. అపర కోటీసోళ్ళు ఫాలో అవ్వటం లేదు, అదర్ కంట్రీస్ అస్సలు ఫాలో అవ్వవు మన మెథడ్స్‌ని. హ్మ్. ఇప్పుడు ఆళ్ళు కరెక్ట్, మనం వేస్ట్ అనుకోలేము. అవును. హ్మ్. ఎవరి నమ్మకం వాళ్ళది. అన్ని కంట్రీస్‌లో రిచువల్స్ ఉన్నాయి, మీరు హ్మ్. అది హ్మ్. మర్చిపోకూడదు. అన్ని కంట్రీలో రిచువల్స్ ఉన్నాయి. హ్మ్. రిచువల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? హ్మ్. అకల్ట్ ప్రాక్టీసెసే కదా. ఓకే. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.